శ్రీ మహాగణాధిపతియే నమః. శ్రీ గురుభ్యో నమః. భాగవతం 2వ రోజు పారాయణం. ఈ భాగవత ప్రవచనం ఎవరి కొరకు చేయబడింది? భాగవతం అందరూ వినలేరని శాస్త్రం చెప్తోంది. భాగవతాన్ని శ్రవణం చేయడం అనేది కొన్ని కోట్ల జన్మల తర్వాత మాత్రమే జరుగుతుంది. వ్యాసుడు మిగిలిన అన్ని పురాణాలని రచించినట్టు భాగవత పురాణాన్ని రచించలేదు. అప్పటికి ఆయన 17 పురాణాలను రచన చేశారు. అన్నీ రచించేసిన తర్వాత ఒకసారి సరస్వతీ నదీ తీరంలో తన ఆశ్రమానికి దగ్గరగా ఉన్నటువంటి దగ్గర కూర్చుని ఉన్నారు. మనస్సంతా ఏదో నైరాశ్యం ఆవహించింది వ్యాసునికి. ఏమిటి నిరాశ? ఏదో లోటు, తానేదో తక్కువ చేశాననే భావన, ఎక్కడో ఏదో చేయడంలో ఏదో అసంపూర్తిగా మిగిలిపోయింది అని మనసులో అనుకున్నారు. ఆయన చేసిన కార్యక్రమాన్ని ఆలోచించారు. వేదరాశినంతటినీ విభాగం చేశాను, 17 పురాణాలను రచించాను, బ్రహ్మసూత్రాలను రచించాను, పరాశరుడికి సత్యవతీదేవికి నారాయణంశంలో కుమారుడిగా జన్మించినందుకు నేను చేయగలిగినంత సేవ అంతా చేశాను. ఈశ్వరుడు పాదముల పట్టి సేవించాను, ధ్యానం చేశాను. అయినా నా మనస్సు ఎందుకో లోటుగా ఉంది. ఎందుకింత లోటుగా ఉందని వ్యాస భగవానుడు ఆలోచన చేశారు. సరిగ్గా ఈ ఆలోచన చేసినప్పుడే మహానుభావుడు నారదుడు దర్శనమిచ్చాడు. మనకు రామాయణంలో మొదట సంక్షిప్త రామాయణం చెప్పినవాడు నారదుడే. భాగవతంలో సంక్షిప్త భాగవతం చెప్పినవాడు నారదుడే. నారం దదాతి ఇతి నారదః. ఆయన జ్ఞానాన్ని ఇస్తూనే ఉంటారు. అటువంటి నారదుడు వచ్చి వ్యాసునితో ఒక మాట చెప్పారు. వ్యాస, నీ మనస్సు ఎందుకు అసంతృప్తితో ఏదో లోటుతో ఉన్నట్టుగా ఉందో తెలుసా? నువ్వు ఇన్ని విషయాలు రచించావు, భారతాన్ని రచించావు, కానీ భారతంలో కృష్ణ కథ ఎక్కడా చెప్పినా ధర్మం తప్పినటువంటి కౌరవులు ఎటువంటి పరిస్థితి పొందుతున్నారో, ధర్మమును పట్టుకున్నటువంటి పాండవులు ఎటువంటి పరిస్థితి పొందుతున్నారో అను ప్రధాన కథకు కృష్ణ కథను అనుసంధానం చేసావు తప్ప కృష్ణ భక్తుల చరిత్ర కానీ, ఈ ప్రపంచం అంతా ఎలా పరిడవిల్లుతుందో, విశ్వము ఎలా సృష్టించబడిందో, పంచభూతాలు ఎలా వచ్చాయో, భగవంతుని నిర్హేతుక కృపచేత ఆయన సృష్టికర్త అయిన, స్థితికర్త అయిన, ప్రళయకర్త అయిన ఈ లోకాన్ని ఆయన ఎలా పరిపాలన సేవిస్తున్నాడో నీవు ఎక్కడా చెప్పలేదు. ఆ కారణం చేతనే నీ మనస్సులో ఎక్కడో చిన్న లోటు ఏర్పడింది. ఇది పూర్తి చేయడానికి నీవు భాగవత రచన చెయ్యి అని నారదుల వారు సెలవిచ్చారు. అప్పుడు వ్యాస భగవానుడు ఆనందం పొందినవాడై ధ్యాన నిమగ్నుడై ఆచమనం చేసి కూర్చుని భాగవతమును రచించడం ప్రారంభం చేశారు. ఇంత చేసిన తర్వాత ఏది చేయడం మిగిలిపోయిందని వ్యాసుడు నైరాశ్యం చెందాడో, ఏది అందించడం చేత తన జన్మ సార్థకత పొందుతుందని అనుకున్నాడో, ఏది అందించిన తర్వాత, ఏది తెలుసుకున్న తర్వాత మనిషిలో ఒక గొప్ప మార్పు వస్తుందో, కొన్ని కోట్ల జన్మల నుండి మనస్సు ఏదీ పట్టుకోకపోవడం వల్ల అలా జరిగిందో, ఏది పట్టుకోవడం వల్ల మనుష్య జన్మకు సార్థకత సిద్ధిస్తుందో అటువంటి మహా దివ్యౌషధమును వ్యాస భగవానుడు అందించడం ప్రారంభించాడు. అందుకే అది వేరొకరు చెప్పడానికి కుదరదు. అది సాక్షాత్తు ఉపనిషత్తుల సారాంశం. జ్ఞానం అంతా కూడా భాగవతమునందు నిక్షేపించబడింది. దీనిని చెప్పడానికి సుఖబ్రహ్మ మాత్రమే తగిన వ్యక్తి. అందుకని ఏం చేశాడంటే తన కుమారుడైన సుఖబ్రహ్మకి భాగవతం మొత్తం ప్రబోధం చేశాడు. ఈ భాగవతాన్ని సుఖబ్రహ్మ పరీక్షిత్ మహారాజు గారికి 7 రోజులు చెప్పారు. ఎటువంటి పరిస్థితుల్లో చెప్పారు? భాగవతం చెప్పబడిన పరిస్థితిని మీరు విచారణ చెయ్యాలి. చెప్పినది 7 రోజుల్లోనే, అంతకన్నా ఎక్కువ రోజులు చెప్పలేదు. ఎందుకు 7 రోజులు చెప్పవలసి వచ్చింది? భాగవతం సప్తాహంగా చెప్పుకోవడం వెనుక ఒక రహస్యం ఉంది.
ఒక మనిషి ఎన్ని సంవత్సరాలు బతకనివ్వండి, 70 సంవత్సరాలు కానివ్వండి, 90 సంవత్సరాలు కానివ్వండి, లేక శతమానం భవతి శతాయు పురుష శతేంద్రియ ఆయుష్యేవేంద్రియే ప్రతిష్టతి, అలా 100 సంవత్సరాలు కానీ పూర్ణంగా బతకనివ్వండి. కానీ ఎన్ని రోజులు బతికాడు అని పరిశీలిస్తే 7 రోజులు బతికినట్టే అని మనం తెలుసుకోవాలి. ఎందువల్ల? ఎన్ని సంవత్సరాలు బతికినా అతడు బతికినది ఆది, సోమ, మంగళ, బుధ, గురు, శుక్ర, శని, ఇంతకన్నా ఇక రోజులు లేవు. 8వ రోజు ఇక లేదు. ఎప్పుడు మరణిస్తాడు? ఈ 7 రోజుల్లోనే మరణిస్తాడు. ఎంత గొప్పవాడైనా వాడు పోవడానికి 8వ రోజు ఉండదు. ఎవరైనా ఈ 7 రోజుల్లోనే వెళ్ళిపోవాలి. ఆ 7 రోజుల్లోనే మళ్ళీ పుట్టాలి. ఆ 7 రోజుల్లోనే ఉండాలి. ఆ 7 రోజుల్లోనే తిరగాలి. కాబట్టి భాగవత సప్తాహం అంటే నీవు ఏ రోజున భగవంతుడిని స్మరించడం మానేసావో ఆ రోజు పరమ అమంగళకరమైన రోజు. ఆ రోజు భగవంతుని ఎడల విస్మృతి కలిగింది కాబట్టి తన భగవన్నామమును పలకలేదు, ఈశ్వరుడికి నమస్కరించలేదు, ఈశ్వరుడి గురించి తలంపు లేదు. ఆ రోజు తను ఉండి కూడా మరణించిన వాడితోటి సమానం. కాబట్టి ఆ రోజున ఇంట్లో ఏం తిరిగింది? నడయాడిన ప్రేతం ఒకటి తిరిగింది. ఒక శవం ఆ ఇంట్లో నడిచింది. కాబట్టి ఆ రోజు ఆ ఇల్లు అమంగళం అయింది. కాబట్టి ఏది బ్రతుకు? ఏది నిజమైన బ్రతుకు? నిజమైన బ్రతుకు ఈశ్వరుని నామస్మరణమే. భగవంతుని నామాన్ని ఎవరు స్మరిస్తాడో వాడే మాత్రమే బతికి ఉన్నవాడు. అయితే భగవంతుని నామం స్మరిద్దామంటే ఆ నామం అంత తేలిగ్గా స్మరణకు వస్తుందా? ఆ వస్తువునందు నీకు ప్రీతి ఏర్పడితే నీ మనస్సు భగవన్నామం స్మరించడానికి అవరోధం ఉండదు. మీరెక్కడ కూర్చుని ఉన్నా మీ మనస్సు మీకు ఇష్టమైన వస్తువును గూర్చి స్మరిస్తూనే ఉంటుంది. మనస్సు ఆ వస్తువునందు ప్రీతి చెందింది కాబట్టి ఎప్పుడూ ఆ వస్తువునే స్మరిస్తూనే ఉంటుంది. మీ మనస్సు ఈశ్వరుని యందు ప్రీతి చెందకపోతే ఈశ్వరనామం స్మరించదు. ఇప్పుడు మనస్సు భగవంతుని పట్ల ప్రీతితో తిరగడానికి కావలసిన బలమును వ్యాస భగవానుడు భాగవతమునందు ప్రతిపాదన చేశారు. అందుకే భాగవతమును ఎవరు వింటారో వారి మనస్సు తెలుసో తెలియకో ఈశ్వరుని వైపు తిరిగిపోతుంది. ఇక సుఖబ్రహ్మ పరీక్షిత్ సమయంలో 7 రోజుల పాటు భాగవత ప్రవచనం చేశారు. దాని ఫలితం ఏమిటి? తాను చనిపోతానని బెంగ పెట్టుకున్న పరీక్షిత్తు భాగవతానంతటినీ విన్నాడు. విన్న తర్వాత ఆయన ఇలా అన్నాడు, ఈ శరీరం చచ్చిపోతుంది, ఇంకా బెంగ లేదు అన్నాడు. ఆయనకి తెలిసిపోయింది ఏమిటి? చనిపోవడం అనేది అసలు ఆత్మకు లేదు. మరి చనిపోయేది ఏది? శరీరం. పుణ్యం చేసినా, యజ్ఞం చేసినా, యాగం చేసినా, తపస్సు చేసినా, అశ్వమేధ యోగాలు చేసినా, తాను ధనస్సు పట్టుకుని దేవతల పక్షాన్ని నిలబడి యుద్ధం చేసినా, కల్పములు మారిపోయినా, యుగములు మారిపోయినా శరీరం పడకుండా ఉంటుందా? ఉండదు. పడి తీరుతుంది. ధ్రువుడంతటి వాని శరీరం పడిపోయింది. ఎవరి శరీరం అయినా పడిపోవలసిందే. పడిపోయేటువంటి సత్యము శరీరానికి చెందింది. అది పడిపోయి తీరుతుంది. కానీ పడదు అనే ఒక అసత్యమునందు నీవు ఒక పూనిక పెట్టుకుని ఉన్నావు. ఈ భ్రాంతి చేతనే లోకమునందు సంగమము కలిగి చేయకూడని పనులన్నింటినీ చేయడానికి పూనుకుంటున్నావు. ఈ శరీరం ఉండిపోతుందన్న భ్రాంతిని పొందుతున్నావు. వెళ్ళవలసింది వెళ్ళిపోయి తీరుతుంది. వెళ్ళనిది ఎప్పుడూ వెళ్ళదు. కాబట్టి నేను అనబడేటువంటి ఆత్మ అయితే దానికి చావు లేదు. నేను అనబడే శరీరం అయితే చచ్చిపోయి తీరుతుంది. కాబట్టి ఉన్న సత్య వస్తువును పట్టుకుంటే మరణ భయం ఉండదు. అసత్య వస్తువును పట్టుకుంటే మరణ భయం ఉంటుంది. మరణ భయంలో సమస్తమైన అజ్ఞానం ఉంటుంది, అవిద్య ఉంటుంది, భయం ఉంటుంది. ఏది పట్టుకుంటావు? సత్యాన్ని పట్టుకుంటావు. అది అంత తేలికైన విషయం కాదు. భాగవతాన్ని వినినాడు మాత్రమే సత్యము తేలికగా పట్టుకోగలడు. అలా పట్టుకునేటట్లు సత్యవస్తువు గుర్తించి వ్యాసుడు తన భాగవతమునందు ప్రతిపాదన చేశారు. అందుకని ఎవరు భాగవతం వింటున్నారో చదువుతున్నారో
వారికి సత్యం పట్ల పూనిక కలుగుతుంది, ఈశ్వరుని పట్ల పూనిక కలుగుతుంది. ఆయన పాదములు పట్టుకున్న వాళ్ళు ఎలా తరించారో భగవంతుని భక్తుల గాథలు ఆవిష్కరించబడతాయి. 7 రోజులు భాగవతం విని పరీక్షిత్తుకు మరణం రాకుండా పోలేదు. మరణం వచ్చింది. కానీ ఆ 7 రోజులు పోయిన తర్వాత పరమ ధైర్యంతో ఒక మాట అన్నాడు. శరీరానికి మరణం వచ్చినా నాకు బెంగలేదు, ఇప్పుడు నేను ఆత్మగా నిలబడిపోతున్నాను అని అన్నాడు. ఈ శక్తి కొన్ని కోట్ల జన్మల్లో లోపించడం వల్ల మనం అలా తిరుగుతూనే ఉన్నాం. మాయా విశ్వం భ్రమయసి పరబ్రహ్మ మహిషి సౌందర్యలహరిలో అంటారు శంకర భగవత్పాదులు. అలా మాయలోనే తిరుగుతున్నాం. ఈ సత్యాన్ని భాగవతం ఆవిష్కరిస్తోంది. అటువంటి వారు భాగవతమును సుఖబ్రహ్మ ప్రవచనం చేశారని పెద్దలు అంటారు. నిగమ కల్పతరోర్గళితం ఫలం సుఖ ముఖాదమృత ద్రవ సంయుతం పిబత భాగవతం రసమాలయం మహోరహో రసికా భువి భావుకాః. భాగవతం వినేవాళ్ళు భాగవతం నేను వింటున్నాను అని ఎప్పుడు అనకూడదు. పిబిత భాగవతం, భాగవతం తాగేసాయి. కానీ ఇది ఎలా సాధ్యం? భాగవతం తాగడం ఏంటని అది ఎలా కుదురుతుంది? తాగడం అంటే నోరు అనబడే ఇంద్రియం చెయ్యాలి, వినబడే అనే దాన్ని చెవి అనే ఇంద్రియం చెయ్యాలి. కానీ చెవి అనే ఇంద్రియానికి ఒక లక్షణం ఉంది. నోరు తాగుతున్నప్పుడు మనసు ఎక్కడో తిరుగుతుంది అనుకోండి, ఆ నోరు ఆ పదార్థము తీసుకుని కడుపులోకి పంపించేస్తుంది. ఒకవేళ ఆ పాలల్లో ఒక చీమ ఉన్నదనుకో, నోరు పుచ్చుకో అనదు, పుచ్చేసుకుంటుంది. తాగేసే పదార్థంలో సాధారణంగా మీరు తీసి పారేసేది ఏది ఉండదు. భాగవతం కూడా అటువంటిదే. దీనిలో తీసి పారేసేయవలసినటువంటిది ఏది ఉండదు. భాగవతం నందు ఉన్నవాడు ఒక్కడే. భాగవతంలో భగవంతుడు శబ్దరూపంగా వస్తున్నాడు. దానిని నీవు చెవులతో పట్టి తాగేసేయి. విడిచిపెట్టావంటే జారి కింద పడిపోతుంది. ఏమిటి దాని గొప్పతనం? వేదములనే కల్పవృక్షం ఒకటి ఉంది. వేదములను సేవించడం చేత మీకు కావలసిన సమస్తమైన కోరికలను మీరు తీర్చుకోగలరు. అటువంటి వేదములనబడే కల్పవృక్షము శాఖలు చిట్ట చివరికి పండుతుంది. ఆ వేదముల చివర ఉపనిషత్తులు ఉంటాయి. ఆ ఉపనిషత్తులు జ్ఞానాన్ని ప్రబోధిస్తాయి. ఉపనిషత్తులనే జ్ఞానమును బోధించే వేదములు చివర ఉన్న శాఖల చివరి భాగంలో పండిన పండు. ఉపనిషత్తుల చేత ప్రతిపాదించబడినటువంటి పరబ్రహ్మ స్వరూపం. ఈ పరబ్రహ్మ స్వరూపం ఈవేళ పండుగా పండింది. దీనిని చిలక కొట్టింది. ఎవరా చిలక? సుఖబ్రహ్మ. శుకుడు తన నోటి ద్వారా ప్రవచనం చేశారు. దేని మీద ఆపేక్ష లేనటువంటి ఒక మహాపురుషుడు ప్రవచనం చేశారు. అటువంటి సుఖబ్రహ్మ నోట్లోంచి వచ్చింది. అందుకని భాగవతాన్ని తాగేశాయి. ఇది ఈశ్వరుడితోటి నిండిపోతుంది. భూమి యందు నీవు భావకుడివి అయితే నువ్వు చేయవలసిన ప్రధాన కర్తవ్యం ఇదే. అందుకని ఈ భాగవతం అంతా అలాగా గొప్పగా ఉంటుంది. ఇటువంటి భాగవతాన్ని సంస్కృతంలో మహానుభావుడు వ్యాస మహర్షి 12 స్కందాలతో ప్రవచనం చేశారు. దానిని ఆంధ్రీకరించింది మహానుభావులు పోతనామాచ్యుల వారు. పోతన గారిలో మీరు గమనించవలసిన ఒక విషయం ఉంటుంది. మనకి 3 రాజులు ఉన్నారు. వారిలో ఒకరు త్యాగరాజు, ఇంకొకరు పోతరాజు, మరి ఒకరు గోపరాజు. వీరి 3 పేర్లలో రాజరికం ఉంది. వీరు 3 భగవంతుని సేవించిన వారే. సేవించి ఈ దిక్కుమాలికం రాజరికం వద్దు అని తీసి అవతల పారేశారు. పిమ్మట గోపరాజు గారు సాక్షాత్తుగా రామదాసుగా మారిపోయారు. త్యాగరాజు గారేమో త్యాగయ్యగా అయ్యారు. పోతరాజు గారేమో పోతన్న అయ్యారు. ఈ 3 రాచరికాలు తీసి అవతల పారేసి ఈశ్వరుని పాదముల దగ్గర దాస్యం అభిలషించారు. వీళ్ళు 3 జగత్తును ఏలి భక్తిని పంచిపెట్టారు. పోతన గారికి జీవనాధారంగా కేవలం కొద్దిగా భూమి మాత్రమే ఉండేది. మనం సాధారణంగా ఓ మాట వింటూ ఉంటాం, ఏదోనండి రామాయణం చదువుకుందాం, భాగవతం చదువుకుందాం అని ఉంటుంది. కానీ ఎక్కడండి ఆఫీసు, ఇల్లు, ఇంటికి వచ్చిన తర్వాత సంసారం,
వీటితోటే సరిపోతుంది. భాగవతం 12 స్కందాలు చదవాలంటే ఎక్కడ జరుగుతుందండి, కుదరటం లేదు, నాకు చదవాలని ఉంటుంది అని అంటూ ఉంటారు. మనం పోతన గారి జీవితాన్ని పరిశీలిస్తే ఆయనకు చిన్న పొలం ఉండేది. ఆయన ఏకశిలానగరం ఓరుగల్లుకి దగ్గరలో ఉండేవారు. ఉండి ఆ పొలం దున్నుకుని ఎప్పుడు నాగలు పెడతారో, ఎప్పుడు విత్తనాలు చల్లారో, ఎప్పుడు పొలం దున్నారో, ఎప్పుడు మంచం మీద కూర్చున్నారో తెలియదు. త్రికాలముల యందు సంధ్యావందనం చేసుకుని ఒకానొకటికి సాయంకాలం చంద్రోదయం జరుగుతున్న సమయంలో గోదావరి స్నానం చేసి ఒక సైకతం మీద జ్ఞాన నిమగ్నులై అరమోడ్పు నేత్రములతో కూర్చి ఉన్నారు. అప్పుడు వారికి శ్రీరామచంద్రమూర్తి సాక్షాత్కారం అయింది. పోతన, నీ జన్మ ఉద్ధరించాలని అనుకుంటున్నాను, అందుకని మహాభాగవతను ఆంధ్రీకరించు, తెలుగులో వ్రాయి అన్నారు. వెంటనే పోతన గారు శ్రీరామచంద్రమూర్తి గారికి నమస్కరించి ఇలా అన్నారు, అయ్యా, మీరు ఆనతిచ్చారు, నేను భాగవతం రాయడం ఏమిటి? పలికెడిది భాగవతమట, పలికించెడివాడు రామభద్రుండట, నే పలికిన భవహర మగుట, పలికెది వేరొకండు గాథ పలుకగనేలా. ఎంత వినయం చెప్తారో చూడండి. నేను భాగవతం రచించడం ప్రారంభం చేస్తున్నాను, కానీ భాగవతం రచిస్తున్నవాడు పోతన, నా వెనకాతలు ఉండి దాన్ని నా చేత పలికిస్తున్నవాడు రామచంద్రమూర్తి. ఎన్నో కోట్ల జన్మం నుంచి పొందిన పాపాన్ని పోగొట్టుకోవడానికి నా చేత భాగవతాన్ని రచింపజేశారు. ఇంకొక గాథ నేను ఎందుకు పలకాలి? అందుకే ఈశ్వరుడు ఏది పలికిస్తున్నాడో అదే నేను పలుకుతున్నాను అన్నారు. ఎంత గొప్ప మాటో చూడండి. శ్రీ భాగవతం 2వ రోజు సమాప్తం.